సో వెల్కమ్ టు విండ్ బ్రేకర్ తెలుగు ఎక్స్ప్లెనేషన్ అండ్ ఈ వీడియోలో చాప్టర్ 74 నుంచి అయితే చూడబోతున్నాం అనమాట. వీడియో షార్ట్గానే ఉండొచ్చు, బట్ ఒక మంచి పాయింట్లోనే ఆపుతాను. సో డోంట్ వరీ, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు ఉన్నది మాత్రం చూసుకుంటే. సో కాలం చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో ఇంతకుముందు కొంతమంది చాలామంది గ్యాంగ్ వచ్చారు కదా. సో వాళ్ళని చూసి మనోళ్ళందరూ షాక్ అయిపోతారు, అసలు ఏంట్రా ఎంతమంది ఉన్నారు వాళ్ళు అని చెప్పి. అండ్ ఇంకొక వైపు ఆపోజిట్ టీంలోని లీడర్ అంటాడు, ఓహోహో వాళ్ళు చూడు ఆ సూట్లో ఉన్నోళ్ళు మనోళ్ళందరినీ బ్లాక్ చేస్తున్నారు. ఇన్‌ఫాక్ట్ ఇంతమందిని ఓడించారా? వాళ్ళని చూస్తే కొంతమందే ఉన్నారు. మేబీ అలా సూట్స్ ఏసుకుంటే మనం గూడా స్ట్రాంగ్ అవుతామేమో అని చెప్పి అంటాడు. గైస్ చూడండి. సో, వాళ్ళు మన ఏజ్‌లోనే ఉన్నారు. కాబట్టి మనం చేయాల్సింది మనం కూడా సూట్స్ వేసుకోవాలి. సూట్స్ ఏసుకోవాలంటే ఇక్కడున్నోళ్ళు ఎవరిదైనా దొంగతనిచ్చేద్దాం, లేకపోతే ఎవరిదైనా కొట్టి లాగేసుకుందాం అని చెప్పి వాడంటాడు. ఇంకొక వైపు నిరే ఏమో అది చూసి షాక్ అవుతాడు. ఈళ్ళు ఏంట్రా ఇంత సిట్యుయేషన్‌లో కూడా అలా చిట్ చాట్ చేసుకుంటున్నారని చెప్పి. అండ్ ఇంకొక వైపు అక్కడ కంజీ కోపమొచ్చి, రేయ్ పిచ్చోళ్ళారా! ఇందాకల కొంతమందిని కొట్టామని ఇంత పెద్ద గ్యాంగ్‌నేసుకొని వస్తారా అని చెప్పి అంటాడు. ఇంతకు ముందా? ఓహోహో! ఛీ! ఛీ! వాళ్ళకి మాకు సంబంధమే లేదు. వాళ్ళని మీరు కొట్టడమే మంచిదైంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఆ జాబ్ మాకొచ్చింది. మేము సోనాబాద్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన గ్రేవల్ అని చెప్పి వాడంటాడు. అది వినంగానే అక్కడ నీరే షాక్ అయిపోతాడు. సోనాబాద్ డిస్ట్రిక్ట్ గ్రేవల్ అని చెప్పి. ఏరా నీకు వాళ్ళ గురించి తెలుసా అని సకురా అడిగితే అప్పుడు చెప్తాడు. వాళ్ళు చాలా ఘోరం. వాళ్ళు కూడా ఫైట్‌లు గిట్లు నార్మల్‌గా చేయరని చెప్పి అంటే, సో అయితే ఓల్డ్ ఫురిన్ లాగా అని చెప్పి అంటే, లేదు ఆళ్ళు జస్ట్ వైలెన్స్ ఫైట్‌లే కాదు. యాక్చువల్‌గా వాళ్ళున్న డిస్ట్రిక్ట్‌లో అసలు ఎకానమీ చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి డబ్బులు సరిగ్గా ఉండవు కాబట్టి వాళ్ళు క్రైమ్‌లు, అంతేకాకుండా దొంగతనాలు ఇలాంటివి చేసి బతుకుతూ ఉండేవాళ్ళు. ఇన్‌ఫాక్ట్ అక్కడ ఉండే ఎవరు కూడా స్కూలుకి వెళ్లరు. అక్కడే కొంతమంది గ్యాంగ్‌గా మారి వాళ్ళు బతకడం కోసం ఒక గ్యాంగ్ అయ్యారు. వాళ్ళ పేరే గ్రేవెల్ అని చెప్పి ఈళ్ళ గురించి అంటాడు. యెస్, గుర్తుపెట్టుకోండి. ఈ గ్రేవెల్ మీద మీరు కోపం చూపించొచ్చు. బట్ వాళ్ళ స్టోరీ తెలిసిన తర్వాత చాలా బాధపడతారు. ఇక ఆ తర్వాత నీరే మనసులో అనుకుంటాడు. సో అందుకేనా ఇంతకుముందు వాళ్ళని చూస్తే ఏదో తప్పుగా అనిపించిందని చెప్పి. అండ్ ఇంకొక వైపు చూసుకుంటే ఆ గ్రేవెల్ లీడర్ అంటారు. సీ ఇప్పుడు ఆ అమ్మాయిని వాళ్ళు తీసుకురాలేకపోయారు కాబట్టి మాకింకా రివార్డ్ కూడా పెరిగిపోయింది. సో కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒకటే. మేము హ్యాపీగా గ్రిల్డ్ మీట్ తింటాం ఆ మనీతోటి. సో ఆ అమ్మాయిని మాకిచ్చేయండి, సిజుకా నరిటాన్ అని చెప్పి అంటాడు. అది వినంగానే అందరికి కోపమొస్తుంది. మేమిక్కడ మీతోటి ఫైట్ చేయడానికి రాలేదు. మేము జస్ట్ అమ్మాయిని తీసుకెళ్ళడానికొచ్చాం. మీరు కూడా అలిసిపోయినట్టున్నారు. కాబట్టి అమ్మాయినిస్తే ఇక్కడి నుంచి ఎళ్ళిపోతాం. అయినా మీరెంత స్ట్రాంగ్ అయినా మా దగ్గర ఉన్న నంబర్స్ చూస్తే మీరు మమ్మల్ని ఓడించలేరు. సో కాబట్టి నేనిచ్చే డీల్ ఏదైతే ఉందో మనందరికీ విన్ విన్ సిట్యుయేషనే. సో ఒప్పుకోండి అని చెప్పి అంటాడు. ఇంకొక వైపు సగుర అనుకుంటాడు. ఈడు వాళ్ళ టీమ్ గురించి ఆలోచించడమే కాదు, అయినా పక్కనోళ్ళ గురించి కూడా పెద్ద ఏం పట్టించుకోవట్లేదు అని అనుకునే లోపే అప్పుడు అక్కడ కంజి అంటారు. మేము ఓడిపోయినా గాని మేము పట్టించుకోం. ఎందుకంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమంటే ఏంటో అర్థం కాలేదు అని చెప్పి అంటాడు. అర్థం కాలేదా అని చెప్పి వాడు ఎదురోడు అనుకుంటాడు. అప్పుడు చెప్తాడు, రొప్పో ఈజ్ జాబ్ ఏంటో తెలుసా? ఇక్కడ ఉండే పీపుల్‌ని ఎంటర్‌టైన్ చేయడం. అది కూడా భయం లేకుండా. సో కాబట్టి మేము అది చేస్తే అంతకంటే మాకింక ఏరే పనే లేదు. సో మేము గెలిచినా, ఓడిపోయినా ఏది సంబంధం లేదని చెప్పి అంటాడు. అది విన్న తర్వాత సగుర షాక్ అవుతాడు. ఎలా మాట్లాడతాడేంటి? అయినా అసల విన్ అవ్వకపోతే ఎలా? మనం విన్ అవ్వకపోతే అసలు పాయింటేముంది అని చెప్పి అన్నట్టుగా అయితే అనుకుంటాడు. అప్పుడే ఈడంటాడనమాట. సీ నువ్వు మా అందరిని కొట్టి పడేసినా కానీ, లేపోతే మేమందరం మా పని అయిపోయినా కానీ, ఈ స్ట్రీటు అండ్ సిజుకా ఇక్కడ సేఫ్‌గా ఉన్నంత వరకు అదొక్కటే మాకు మ్యాటర్ అని చెప్పి వాడు తర్వాత అంటాడు. అది వినంగానే ఉమ్మేమి అన్న మాటలైతే సగురకైతే గుర్తొస్తాయి. ఇక్కడ అందరూ ఇలాగే ఉన్నారేంటి అని చెప్పి అనుకుంటాడు. ఇక ఆ తర్వాత వాడంటాడు ఆపోజిట్ గ్రేవల్ లీడరు. సీ అయితే నువ్వు చెప్పేదేంటో నాకిప్పటికి అర్థం కాలేదు. నువ్వేమంటున్నావు? ఒకవేళ మిమ్మల్ని అందరిని మేము ఓడించేసామనుకో, అమ్మాయిని తీసుకెళ్ళిపోయామనుకో, అప్పుడు సిట్యుయేషన్ ఏంటి అని చెప్పి వాడంటాడు. ఏంటి మేమా? ఏం మాట్లాడుతున్నావు? అంటే మీరందరూ ఎళ్తారనుకుంటున్నావా? లాస్ట్‌కి నువ్వొక్కడివే మిగిలిపోతావేమో చూసుకో అని చెప్పి కంజి అనంగానే వాడికి కోపమొస్తుంది. ఎందుకంటే మేము ఆ అమ్మాయి దగ్గర పెద్ద పెద్ద బాడీగార్డ్‌లే పెట్టొచ్చామని చెప్పి అక్కడ వాళ్ళ గురించి అంటాడు. సో ఇప్పుడు నువ్వేమంటావు? పారిపోకుండా మాతోటి ఫైట్ చేస్తానంటావు అని చెప్పి వాడంటాడు. ఏ షెర్లాక్ అనుకుంటున్నావేంటి? అదే మేము మాట్లాడేది అని చెప్పి అక్కడ కంజి అంటాడు. ఓకే. అయినా ఫైట్ లేకపోతే బోరింగ్‌గా ఉంటుంది కదా! సో పద మేము కూడా ఆ ప్రైజ్ దక్కాలంటే మేము ఫైట్ చేస్తామని చెప్పి అంటాడు. రేయ్! నువ్వు ఇందాకల నుంచి మా స్టార్ సింగర్ గురించి ఒక ఆబ్జెక్ట్‌లా బిహేవ్ చేస్తుంటే నాకు నచ్చట్లేదని చెప్పి అక్కడ కంజి అయితే కోపపడతాడనమాట. ఏయ్! ఇదంతా పట్టించుకోకండి. ఎళ్లి దూకేయండి, ఫైట్ చేసేయండి అని చెప్పి వాడు అంటాడనమాట. ఇక ఆ తర్వాత అందరైతే ఫైట్‌కి రెడీ అవుతారు. ఇటువైపు వీళ్ళు కూడా అయితే ఎక్కడ తగ్గరు. అప్పుడు కంజి అంటాడు, "రొప్పో ఇజియా పదండి ఈ స్ట్రీట్‌లో బ్లడ్ బాత్ ఏంటో చూపిద్దాం" అని చెప్పి అంటాడు.
అండ్ ఇంకొక వైపు చూసుకుంటే ఇక్కడ సుజుకా, సుబాకినో వాళ్ళుంటారనమాట. సో, అక్కడ చూసుకుంటే వాళ్ళలో ఒకడు ఫన్నీ మాస్క్ పెట్టుకుంటే అది చూసి నవ్వుతారు. "నీకది బాగా సూట్ అయిందిరా. నెక్స్ట్ టైమ్ స్కూల్‌కి కూడా అదే యేసుకోరా" అని చెప్పి సుబాకినో అంటుంది. "సుజుకా చాన్ అది చాలా బాగుంది కదా!" అని చెప్పి సుజుకాని అడిగితే, "ఆ! అవునవును. నువ్వు ఈరోజు స్టేజ్ మీద బాగా కనిపించావు" అని చెప్పి సుజుకా అంటుంది. అసలు సంబంధం లేని మాట అంటుంది. అసలు ఏమైందని చెప్పేవాళ్ళంటే, "అసలు మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారని" చెప్పి తను అడుగుతుంది. "ఇదే మనోడి గెటప్" అని చెప్పంటే, "వెల్ నువ్వు టెన్షన్ పడడంలో తప్పు లేదులే. ఎంతైనా కంజీసన్ అక్కడ ఫైట్‌లో దిగాడు కదా!" అని చెప్పి అక్కడ ఒకడంటాడనమాట. అదే అనంగానే అయినా తను అంత ఈజీగా ఓడిపోతాడు నువ్వనుకుంటున్నావా? నువ్వు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి తనంటే, "ఆ! అవును. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఎనివే నేను బాత్రూమ్‌కెళ్ళొస్తా" అని చెప్పి తనైతే అక్కడి నుంచి ఎళ్తుంది. సరే ఇక మనం కొత్తగా మేకప్ ఏసుకుందాం పట్టండి అని చెప్పి జుబాకిని అయితే అంటుందనమాట. సో, ఇక ఆ తర్వాత వాడు అడుగుతాడు. "సో, కంజీసన్ ఎప్పుడు ఇలా ఫైట్స్‌కెళ్ళినా కానీ అక్కడ తను సుజుకా సన్ ఇలాగే టెన్షన్ అవుతుందా? ఐ మీన్ వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా కొంచెం డిఫరెంట్‌గా కనిపిచ్చారు. మేబీ ఈసారి ఫైట్ సుజుకా సాన్‌కి సంబంధించిందేమో. అందుకే తను కూడా అలా ఉందేమో" అని చెప్పి వాడంటాడు. అప్పుడు సుబాగినో అంటుంది, ఎనీవే అయినా తను ఇన్వాల్వ్ అయినంత మాత్రాన తను మంచి అమ్మాయి అండ్ సింగింగ్‌లో చాలా గ్రేట్ అన్న ఫ్యాక్ట్ అయితే మారదు కదా! సో, కాబట్టి అమ్మాయిలకి 1, 2 సీక్రెట్లు ఉంటాయని చెప్పి తనంటాడు. ఆ! సరే, సరే అని చెప్పి వాళ్ళంటారు. ఎనీవే సుజుకా ఏంటి ఇంత టైం తీసుకుంటుందని చెప్పి వాళ్ళంటే, కొంపదీసి తనక్కడికి వెళ్తుందా అని చెప్పి వాళ్ళనుకుంటారు. అనుకున్నట్టుగానే తనైతే వెళ్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే ఇక్కడైతే అందరూ చాలామంది పడిపోయి ఉంటారు. అప్పుడు ఆడ గ్రావెల్ వల్ల లీడర్ అనుకుంటాడు. వావ్! వాళ్ళు చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. మనోళ్ళు ఆల్మోస్ట్ అందరిని పడగొట్టేశారు. కానీ వాళ్ళలో మెయిన్ వాడు చాలా స్ట్రేంజ్‌గా ఉన్నాడు అని చెప్పి అంటాడు. ఎవరి గురించి? కంజీ గురించి. అండ్ ఇంకొక వైపు మిగతా వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ శక్తిని కోల్పోయారు. సో, కాబట్టి మనం ఈ టైంలో వాళ్ళని అటాక్ చేయొచ్చు అన్నట్టుగా అయితే వాడంటాడు. ఇంకొక వైపు చూసుకుంటే వాళ్ళలో ఒక్కొక్కరైతే తగ్గిపోతారనమాట. వాళ్ళ మీద ఒకడు అటాక్ చేయబోతాడు. కొంతమంది పట్టుకొనుంటే అప్పుడే సకురా వచ్చి ఒకడినైతే కాపాడతాడు. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళమంటాడు. ఇంకొక వైపు వాళ్ళలో ఒకడినైతే రొపోయిజోలో ఒకడినైతే కొడతారనమాట. అది చూసి సకురా అయితే భయపడతాడు. ఎందుకు నిరేకి జరిగినట్టు వాడికి కూడా జరుగుతుందేమో అని. ఉన్న కాడికి కోపం మీదెళ్లి ఆ అపోనెంటోడిని ఒక్క పీకు పీకుతాడనమాట. అప్పుడు తనకు గుర్తొస్తుంది. ఇంతకుముందు కంజి చెప్పిన మాటలు వింటే నాకు కొంచెం ఇంప్రెసివ్‌గానే అనిపిచ్చాయి. కానీ అందరూ పడిపోవడం అనేది నాకు నచ్చలేదు అని చెప్పి అని అక్కడ ఇంకొకడుంటే వాడిని తీసి కొడతాడనమాట. బట్ ఈలోపు అక్కడికి కంజి పరిగెత్తుకుంటూ వచ్చి ఎవడనేది కూడా చూడకుండా సకురాని కొట్టబోతాడు. అది చూసి "నీకేమైందిరా?" అని సకుర అడిగేలోపే వాళ్ళలో ఒకడైతే కంజి సర్‌ని గట్టిగా అరవంగానే వాడైతే ఆగుతాడనమాట. "ఓహ్! నన్ను క్షమించు. నేను మనోళ్ళని ఆల్మోస్ట్ కొట్టబోయా" అని చెప్పి అంటాడు. "నీకేమైందని" చెప్పి సకుర అంటాడనమాట. అప్పుడు కంజి అడుగుతాడు. "సోగరసాన్ నువ్వింకా ఫైట్ చేయగలవా?" అని చెప్పి అంటే, అవునని చెప్పి అంటాడు. అయితే మంచిదే. మీరందరూ ఇప్పుడే బార్‌కెళ్ళిపోండి అని చెప్పి అంటాడు. ఏం మాట్లాడుతున్నావు అని సహురా అంటాడు. అయినా ఈ టైంలో ఆ మాటలేంటంటే, నేను సుబాకికి చెప్పాను. మిమ్మల్ని సేఫ్‌గా అయితే పంపిస్తా అని చెప్పి అంటాడు. అండ్ అంతేకాకుండా మీరు మా గెస్ట్‌లు. మీరిలా వచ్చి మా కోసం ఫైట్ చేయడం చాలా తప్పని చెప్పి ఇంకొకడంటాడు. సో, కాబట్టి నెక్స్ట్ టైమ్ మా షాప్‌కి రండి మంచి ఫుడ్ పెడతాను ఒకడంటాడు. అంతేకాకుండా మంచి పియానో పర్ఫార్మెన్స్ చూపిస్తా అని ఇంకొకడంటాడు. ఏంట్రా ఏ టైంలో ఇలా పిచ్చోల్లాగా మాట్లాడుతున్నారేంటని చెప్పి సకురా అంటాడు. ఇంకొక వైపు కంజి అంటాడు. సకురా మీ మీద ఇంతసేపు రిలే అవుతున్నందుకు మమ్మల్ని క్షమించు. అండ్ నీ హెల్ప్‌కి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. బట్ నేను చేసిన ప్రామిస్‌నయితే నేను దాచిపెట్టుకోవాలనుకుంటున్నా. ఒకవేళ అది చేయలేకపోయినా మీ అందరికీ ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే ఈ షోలో మమ్మల్ని స్టార్స్‌గా ఉండనివ్వండి అని చెప్పి తనైతే నవ్వుతూ అడిగితే ఎందుకు సకుర మాట్లాడలేకపోతాడనమాట. ఇంకొక వైపు ఇంకోడంటాడు. అయిపాయచ్చు అని చెప్పి సువోని పిలిస్తే, సువో అర్థం చేసుకొని సకురాని తీసుకొని, "సకురా పద మనిద్దరం సుజుకాని వాళ్ళని సేఫ్‌గా తీసుకెళ్ళాలని" చెప్పి తననైతే లాక్కొని పోతాడనమాట. అండ్ ఇంకొక వైపు గ్రేవల్ లీడర్ అంటాడు, "ఏయ్! వాళ్ళ లీడర్ నాకు కనిపిస్తున్నాడు. సో, వెళ్లి వాడిని ఎలిమినేట్ చేసేయండి" అని చెప్పి అంటాడు. అండ్ వాళ్ళందరూ పరిగెత్తుతారు. ఇంకొక వైపు సకురాని పట్టుకొని సువో అయితే లాక్కెళ్ళిపోతాడు. మనం సుజుకాని ఎలా అయినా కాపాడాలి. సో, కదా అని చెప్పి అంటాడు. అప్పుడు సకురా అనుకుంటాడు నేను కొంచెం స్ట్రాంగ్ అయ్యుంటే బాగుండేది అని చెప్పి. సడెన్‌గా చూసుకుంటే అక్కడికైతే గట్టిగా స్టాప్ అని ఒక ఎవరో అరుస్తారు. అదే షిజుకా. తను అరవంగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక ఆపేయండి అని చెప్పి తను గట్టిగా అయితే అరుస్తుందనమాట. సుజుకా చాన్ అసలు తనెందుకు ఇక్కడ ఉందని చెప్పి వాళ్ళందరూ షాక్ అవుతారు. అప్పుడు గ్రేవెల్ లీడరు వాడి పాకెట్‌లో నుంచి ఫోటో తీస్తాడు. ఓహ్! తనే సుజుకా నరిటా. సో, నువ్వే వచ్చారనమాట. అలా అయితే మేమే గెలిచామా అని చెప్పి వాడంటాడు. "నువ్విక్కడికి ఎందుకొచ్చావు? ఎళ్ళిపో" అని చెప్పి కంజి అంటాడు. "నేను మీతోటి వచ్చేస్తానని" చెప్పి తనైతే గ్రేవెలోళ్ళతోటి అంటుంది. అది వినంగానే అసలు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక్కడ కంజి అంటాడు. ఈలోపు తను అంటుంది, "నేను ఒకవేళ మీతోటి వచ్చేస్తే ఈ ఫైట్ ఆపేస్తారు కదా!" అని చెప్పి అంటుంది. బట్
ఈలోపు సడన్‌గా తన ముందుకు నిరే వచ్చి, "లేదు నువ్వు వెళ్ళలేవు, వెళ్ళకూడదు" అని చెప్పి అంటాడు. నాకు తెలుసు నేను ఇప్పుడు పవర్‌లెస్ ఎంతో కోపంతో ఉన్నాను అండ్ నేనేమి చేయలేను. బట్ ఆ ఫీలింగ్స్ ఇలా కంపేర్ చేయలేం. వాళ్ళు ఎంత గట్టిగా నీ మీద ఫీలింగ్స్ ఉంటే గనక వాళ్ళు నిన్ను కాపాడడానికి ఇంత దూరం వస్తారు. నేను చేశాను అండ్ తన టీమ్ ఫైట్ చేస్తుంటే చూస్తుంటే నాకు అర్థమైంది. వాళ్ళు నీకోసం వాళ్ళు ఎంతో చేస్తున్నారని చెప్పి. సో, నువ్విప్పుడు ఇలా వాళ్ళతోటి వెళ్ళిపోతే వాళ్ళ ఫీలింగ్స్‌ని నువ్వు కించపరిచినట్టే అని చెప్పి అంటాడు. అది వినంగానే సో, నేను నీతోటి వెళ్ళనివ్వలేను అని చెప్పి వాడంటాడు. అప్పుడు సిజుకా నవ్వుతూ థాంక్ యూ. కానీ నువ్వు ఏం చెప్తున్నావో, వాళ్ళు నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారో నాకు అర్థమవుతుంది. ఇన్‌ఫాక్ట్ వాళ్ళు చేసిన దానికి నేనెంతో రుణపడి ఉంటాను. అసలు నేను ఫస్ట్ టైమ్ ఇక్కడికొచ్చినప్పుడు నాకెవ్వరు లేరు. నాకేం చేయాలో కూడా తెలీదు. అలాంటప్పుడు వాళ్ళు నా గురించి ఏం అడగకుండా నాకు హెల్ప్ చేయడం మొదలుపెట్టారు అని చెప్పి అంటుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో చూసుకుంటే అక్కడ వాడు అడుగుతాడనమాట ఎవరో కంజి. "నీకేం చేయాలని ఉందంటే నాకు సింగింగ్ అంటే ఇష్టం" అని తను చెప్తుంది. "అవునా! సరే అయితే పాడని" చెప్పి అంటాడు. నేను జనాల మధ్య పాడేంత గొప్పగా అయితే పాడలేనని చెప్పి సుజుకా అంటే, "ఏం పర్లేదు ఒకసారి పాడి వినిపించు నేను వింటానని" చెప్పి అంటాడు. తను పాడుతుంది. చాలా బావుంది. "నువ్వు చాలా పాడుతున్నావు. సో, మా స్టేజ్ మీదకొచ్చి పాడతావా? నేను మా బాస్‌ని ఎలా అయినా ఒప్పిస్తా" అని చెప్పి వాడంటాడు. ఇంకొక వైపు చూసుకుంటే ఒప్పిస్తాడు. తను స్టేజ్ మీదకెక్కి పాడుతుంది. తన లైఫ్, తన డ్రీమ్‌నయితే అచీవ్ చేస్తుంది. అప్పుడంటుంది, "నా చుట్టూరు ఎంతో గొప్పవాళ్ళున్నారో, నన్నెంతో చూసుకున్నారో, అంతెందుకు నేను ఫస్ట్ టైమ్ ఒక పర్సన్ తోటి లవ్‌లో పడ్డానని" చెప్పి కంజిని చూపిస్తారు. నాకు కావాల్సిన దానికంటే నాకు ఎక్కువగానే దక్కింది. సో, కాబట్టి నాకు కావాల్సినోళ్ళని ఇలా దెబ్బలు తగులుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను. సో, కాబట్టి అయినా మీరు దెబ్బలు తినాల్సిన అవసరం లేదు కూడా. సో, నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పి తను అంటుంది. అది వినంగానే షాక్ అయిపోతారు. ఇంకొక వైపు అక్కడ గ్రేవ్ లీడర్ గట్టి గట్టిగా నవ్వుతాడు. అసలు నవ్వొచ్చేంత ఏముందిరా అని కోపంతో కంచి అడుగుతాడు. ఐ మీన్ ఇదంతా క్రేజీగా ఉంది. డ్రీమ్స్ లవ్వా? ఏయ్ పిచ్చిదానా! నీకు నేనిక్కడ చాయిస్ ఇస్తున్నా అనుకుంటున్నావా? అయినా నువ్వు సేమ్ మా ప్లేస్ నుంచి వచ్చావని చెప్పి తనతోటి అంటాడు. అది వినంగానే సేమ్ ప్లేస్ అని మనోళ్ళు షాక్ అయిపోతారు. యాహ్! సో, నీకసలు రిలేటివ్సే లేరు. నువ్వేదో చిన్న చిన్న క్లీనింగ్ పనులు చేసుకుంటూ బతుకుతున్నావు. అదే టైంలో ఒక రిచ్ మ్యాన్ నీకొచ్చి ఆఫర్ ఇవ్వాలని చూసాడు. బట్ నువ్వు అక్కడి నుంచి అప్పుడు సడెన్‌గా పారిపోయావు. మనలాంటోళ్ళకి లవ్వు, డ్రీమ్స్ అనే చెత్త మాటలు అస్సలు పనికిరావు. సో, కాబట్టి ఇలా చేస్తే మనకు సంబంధం లేని వాళ్ళని మన చెత్తలో ఇరిగిచ్చి వాళ్ళ హ్యాపీనెస్‌ని కూడా చెడగొడతాం. ఇది రియాలిటీ. ఒకసారి చూడు ఈడ ఎంత ఫైట్ అయిందో అని చెప్పి అంటాడు. ఆపరా ఈ చెత్తని వెంటనే కంజి గట్టిగా కొట్టబోతాడు. వాడి మాటలు వినక సుజుకా నువ్వు వెళ్ళిపో అని చెప్పి అంటాడు. హేయ్! ఇక వాళ్ళందరిని మీరు కొట్టాల్సిన అవసరం లేదు. వీడినొక్కడినే రౌండప్ చేసేయండి అని చెప్పి కంజినైతే రౌండప్ చేపిస్తాడు. సో, చూసావా 'షిజుకా నెరిటా' సో, నువ్వు మాతోటి వచ్చేస్తే ఈళ్ళని వదిలేస్తాను, ఈడిని వదిలేస్తాడని చెప్పి అంటాడు. అనంగానే 'షిజుకా' పరిగెత్తుకుంటూ ఎళ్ళిపోతుంది నిరేని దాటించుకొని. అప్పుడు సి సి సకురా అంటాడు, తనను నువ్వు పట్టుకొని పారిపో అని చెప్పి. అంటే సువో ఉండి సరే నీకు వదిలేస్తున్నా వెనకాల ఉందని చెప్పి. ఇట్స్ ఓకే. నాకు లవ్‌లో పడ్డాను. నాకు కావాల్సిన డ్రీమ్‌ని నేను సాధిచ్చాను. సో, కాబట్టి ఈ మెమోరీస్ నాకు చాలు. వాడితోటి నేను బతకగలనని తన మనసులో అనుకుంటూ పారిపోతూ ఉంటుందనమాట వాళ్ళ వైపు. అదే టైంలో సకురా తనని ఆపు అని చెప్పి గట్టిగా కంజి అరుస్తాడు. సకురా ఆపడానికి పోతుంటాడు. ఈలోపే మధ్యలోకి ఉరి బ్రదర్స్ వచ్చి పట్టుకుంటారు ఇద్దరిని. అండ్ మీరొచ్చారేంటని చెప్పి అక్కడ షాక్ అవుతారు. అప్పుడు సువాకిన వస్తూ గుడ్ డేస్ గర్ల్. అయినా సడెన్‌గా నువ్వు అలా మాయమైపోయి ఎళ్ళిపోతే మాకు భయమేసింది తెలుసా? నువ్వు నాకు దగ్గరకి రాకు. నేనిక్కడ ఉండకూడదు వెళ్ళిపోవాలని చెప్పి సిజుకా అంటుంది. అవునా? ఇంకా అని చెప్పి అడుగుతుంది సుబాకినో. నేను వెళ్ళిపోతే ఇక్కడ ఎవ్వరికీ దెబ్బలు తగలవు అని చెప్పి అంటుంది. బట్ నీకేం కావాలని చెప్పి సుబాకినో అడిగితే నాకు మీ అందరితో కలిసుండాలని ఏడవడం మొదలుపెడుతుంది సిజుకా. యాహ్! నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నా అని చెప్పి సుబాకినో అంటుంది. యెస్. దిగిందింక రంగంలోకి. ఇంకా తర్వాత సువాకిన ఉంటుంది. కమాన్ ఇప్పుడు నీకేం కాదు. సో, కాబట్టి సేఫ్‌గా ఉండే ప్లేస్‌కి నువ్వు వెళ్ళు సరేనా? అని చెప్పి అంటుంది. నన్ను క్షమించు మిమ్మల్ని అందరూ దీంట్లోకి లాగినందుకని తనైతే అంటుంది షిజుక. ఏం మాట్లాడుతున్నావు? నేను నా క్యూట్ సిస్టర్ కోసం చేస్తున్నా. సో, కాబట్టి దీని గురించి నువ్వు పట్టించుకోకు అని సుబాకిన అంటుంది. అండ్ ఈలోపు హే! మీరెవరో నాకు తెలీదు. బట్ సడెన్‌గా ఎక్కడి నుంచో వచ్చి మధ్యలో దూరారు. అది చాలా ఘోరం. అంటే ఇంకొకటి తను ఈ క్రాప్ అంతా మర్చిపోయి రియాలిటీలోకొచ్చి మాతోటి వచ్చేస్తామనుకుంది. ఈలోపు నువ్వు మళ్ళీ వచ్చి అసలు తనకి సెట్ కాని లైఫ్‌లోకి లాక్కెళ్ళాలని చూస్తున్నావని చెప్పి అంటాడు. సో, కాబట్టి తనని తీసుకెళ్లడమే కాదు దానికంటే ముందు మిమ్మల్ని కుక్కను కొట్టినట్టు కొట్టాలని చెప్పి వాడు అంటాడనమాట. అప్పుడు సుబాకిన నవ్వుతుంది. ఏంటి ఫన్నీయా అని చెప్పి వాడు సీరియస్‌గా అంటాడు. అంటే తనకి సెట్ గాని లైఫ్‌లోకి తీసుకెళ్తున్నారు అంటున్నారు కదా! అంటే అది వినంగానే నాకోటి అనిపించింది ఏంటంటే సిజుకాని చూస్తే నీకు జలసేస్తుంది కదా! అని చెప్పి అక్కడ త్సుబాకినో అంటుందనమాట. ఆడ వాడికి కోపమొచ్చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటాడు. అప్పుడు సుబాకినో అంటుంది. ఐ మీన్
నీలాంటోళ్ళ గురించి తెలుసు. ఎవరైనా వాళ్ళ లైఫ్ మీద, వాళ్ళ డ్రీమ్ మీద ప్యాషనేట్‌గా ఉంటే, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకోవాలని చూస్తే తట్టుకోలేరు అని చెప్పి అంటాడు. అప్పుడు ఈడంటాడు, "నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. నాకు చాలా ఆకలేస్తుంది. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. సో, కాబట్టి మీరు మాట్లాడేది, మీరు ఏం చెప్పేది నాకు అర్థం కావట్లేదు. మీరు జస్ట్ ముగ్గురు ఎక్స్ట్రా ఉన్నారు. సో, కాబట్టి ఈ చెత్తంతా నాకు మొత్తం చిరాకు తెప్పిస్తుంది. కాబట్టి టీమ్ మనీ బ్యాగ్స్ మన ఎదురున్నాయి. సో, కాబట్టి సీరియస్ అవ్వండి. అందరిని నాశనం చేయండి" అని చెప్పి వాడు సీరియస్‌గా అంటాడు. ఇక ఫైట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అందరూ దిగుతారు. ఇంకొక వైపు అక్కడ సకుర సువో "నీరే నువ్వు కూడా" అని చెప్పి త్సుబాకిని పిలుస్తుంది. ఏంటని చెప్పి అంటే, "మీరు సుజుకాని జాగ్రత్తగా చూసుకోండి" అని చెప్పి అంటాడు. "ఏం మాట్లాడుతున్నావు? నేను కూడా అక్కడికెళ్ళి ఫైట్ చేద్దాం" అని చెప్పి సకుర అనేలోపే అసలు ఈ హోల్ ఫైట్‌కి పాయింట్ ఏంటి? సిజుకాని కాపాడ్డం. సో, కాబట్టి మీ ముగ్గురు తనని కాపాడగలరని చెప్పి ప్రూవ్ చేసుకున్నారు. సో, కాబట్టి మీకు ఆ జాబ్ నేను అప్పగిస్తున్నా అని చెప్పి త్సుబాకినో అంటుంది. సో, ప్లీజ్ ఆ పని చేయండి అని తను అనంగానే సకురా అనుకుంటాడు. ఫైట్‌లోనే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్‌ని నాకు అప్పగిస్తున్నారు. సో, కాబట్టి నేను చేయాల్సిన పని ఒక్కటే. సో, అది నేను చేస్తా అని చెప్పి సరే అంటాడు. మేము కూడా తనని జాగ్రత్తగా చూసుకుంటామని నిరేసువో అంటారు. తనైతే థాంక్స్ చెప్తుంది. అండ్ "నువ్వు 4 కింగ్స్‌లో ఒకరు కదా! సో, నువ్వు ఫైట్ చేస్తావా?" అని చెప్పి సకురా అడుగుతాడు. "ఓహ్! నా గురించి భయపడుతున్నావా? ఏం భయపడకు. ఇన్‌ఫాక్ట్ నాకు ఫైట్ చేయాలంటే చాలా ఆత్రంగా ఉంది. అండ్ ఇంకొకటి నేను మరీ ఓవర్‌గా చేయకుండా లిమిట్‌లో ఫైట్ చేస్తే బెటర్" అని చెప్పి తనంటుంది. అది అనంగానే తనైతే అరుస్తుందనమాట. "సరే కంజీ అండ్ రొప్పో ఇజిగో మెంబర్స్ మీరందరూ మీ దగ్గరున్న ఎనిమీని చూసుకోండి. అక్కడ ఆ మనుబులేసుకున్న ఒక బుడ్డోడు ఉన్నాడు చూడండి. వాడిని నాకొదిలేయండి" అని చెప్పి అంటుంది గ్రేవెల్ లీడర్ గురించి. అప్పుడు కంజీ ఉండి, "ఏయ్! ఇప్పుడు నువ్వు ఇక్కడ అందరికంటే స్కేరియస్ట్ పర్సన్ గెలికావు. నువ్వు అయిపోయావు" అన్నట్టుగా అయితే అంటాడు. వాడేమో ఏం మాట్లాడుతున్నారు అనుకుంటాడు. అని ఇంకొక వైపు త్సుబాకినో అంటుంది, "ఊరియు, సెర్యు అక్కడ వాడున్నాడు కదా! నేను వాడి దగ్గరికి వెళ్ళాలి. సో, కాబట్టి మధ్యలో ఉన్న చెత్తనంతా తుడిచేసి నాకు దారిని ఏర్పరచండి" అని చెప్పి తనంటుంది. సరే అని చెప్పి వాళ్ళు దిగుతారు. ఎదురొచ్చి అందరిని వాళ్ళిద్దరే కుక్కను కొట్టినట్టు అసలు డిఫరెంట్ టెక్నిక్స్ వాడి నాన్ స్టాప్‌గా అయితే కొడుతూ ఉంటారనమాట. అందరిని ఓడించుకుంటూ తనకైతే దారి ఏర్పరుస్తూ ఉంటారు. డిస్ట్రాక్ట్ అవ్వకండి అని చెప్పి వాళ్ళిద్దరిలో వాళ్ళే అన్నతమ్ములైతే నాన్ స్టాప్‌గా ఫైట్ చేస్తూ ఉంటారు. వావ్! అసలు వాళ్ళు ఇంత సింక్‌లో ఉన్నారేంటని చెప్పి అక్కడ సకురా అండ్ మిగతా వాళ్ళు షాక్ అయిపోతారు. ఈలోపు అక్కడ ఒకడు కొట్టడానికొస్తుంటే భయపడుతుందనమాట సుజుకా. ఎందుకు? సుబాకినోని కొట్టడానికొస్తే. అప్పుడు సుబాకినో ఉండి, "ఓ భాయ్! నువ్వు నాతో డాన్స్ చేయాలనుకుంటున్నావా?" అని చెప్పి వాడినైతే పట్టుకొని ఈజీగా అలా ఇసిరి నూగుతుంది. వాడైతే ఎగిరి ఎనక్కి పడితే కడుపులో దనగానే ఎళ్ళిపోతాడనమాట. వాడు కళ్ళు తిరిగి పడిపోతాడు. అది చూసి సకురా కూడా షాక్ అయిపోతాడు. "సారీ అబౌట్ దట్. అయినా నా డాన్స్ కార్డ్ ఇప్పుడు ఫుల్ అయిపోయింది. సో, నీకేం మ్యూజిక్ కావాలని" చెప్పి అక్కడ గ్రేవల్ లీడర్‌నయితే అడుగుతుందనమాట. ఇక ఉర్యూ సెరియే ఏమో అందరిని కొడుతూ త్సుబాకికైతే దారిస్తూ ఉంటారనమాట. అండ్ ఇంకొక వైపు రొప్పో ఇజు కూడా ఆల్మోస్ట్ అందరిని నాశనం చేసేస్తారు వాళ్ళ వైపు ఉన్న వాళ్ళల్లో. ఇంకొక వైపు సకురా అంటాడు, "ఇప్పుడు నువ్వు నేను అసలు పుట్టకొనుంటే బావుండు అలాంటి చెత్తంతా ఆలోచిస్తున్నావా? అలాంటి ఆలోచిస్తే నీ మనసులోనే పెట్టుకో" అని అంటాడు. అది విని సకురా సరే అని చెప్పి నిదే అంటాడు. బట్ ఆడంటాడు, "నువ్వు ఇంతకుముందు చెప్పావు కదా! నువ్విక్కడ అందరితో ఉండాలనుకుంటున్నావని. అండ్ దానికోసమే వాళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు. సో, కాబట్టి నీ హెల్ప్‌లెస్‌నెస్‌ని, నీ ఫ్రస్ట్రేషన్‌ని, మొత్తం నీ ఫీలింగ్స్ అన్నిటిని కూడా లోపలికి మింగేయి. ఎందుకంటే వాళ్ళు నీ కోసం ఫైట్ చేస్తున్నారు. సో, దాన్ని జాగ్రత్తగా చూడు. అండ్ నేను నీకు మాటిస్తున్నా నిన్ను ఒక్కడు కూడా టచ్ చేయకుండా నేను చూసుకుంటా" అని చెప్పి అంటాడు. సరే అని చెప్పి సిజుకా అంటుంది. బట్ వావ్! అయినా అక్కడ చూడు వాళ్ళు మన దగ్గరకి కూడా రాలేకపోతున్నారు అని చెప్పి త్సువో అంటాడు. ఐ మీన్ 4 కింగ్స్‌లో ఒకరంటే ఆ మాత్రమేనా ఉండాలి కదా! అని చెప్పి త్సుబాకినో గురించి అంటారు. అంతేకాకుండా తన అడ్వైజర్స్ కూడా మామూలోళ్ళు కాదని చెప్పి బుర్యూ సెర్యూ గురించైతే అంటారు. ఇంకొక వైపు చూసుకుంటే బుర్యూ సెర్యూనేమో ఈజీగా ఒక్కొక్కరిని కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య సింక్ అయితే క్రేజ్ ఉంటుంది. ఐ మీన్ నేను చూసిన వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైట్ ఇది సీరీస్‌లో. సో, వాళ్ళు కొట్టడమే కాదు అక్కడ చూసుకుంటే టెక్నిక్స్ బావుంటాయి ఇద్దరి మధ్య. సో, ఒక్కొక్కరు నాన్ స్టాప్‌గా కొడుతూ ఉంటారు. ఒకడైతే ఉరియో ఎనకాలొచ్చి కొట్టాలని చూస్తాడు దొంగచాటుగా. బట్ ఈలోపు సెరియో వచ్చి కొంసేపు ఆగని వాడి కింద నుంచి ఎళ్లి తన్ని పడేసి తొక్కుతారనమాట వాళ్ళిద్దరు కలిసి. ఇక తర్వాత అయినా నేను చాలా మందున్నారని చెప్పి విన్నాను. బట్ అటు సైడ్ అంతా ఎండ్ అయిపోయిందే ఆల్మోస్ట్ అని చెప్పి అంటాడు. యాహ్! ఐ మీన్ అక్కడ ఉంది రొప్పో ఇజుజు కదా! అని చెప్పి త్సుబాకినో అంటుంది. ప్లస్ మనోళ్ళు కూడా బానే కష్టపడుతున్నారని చెప్పి అంటాడు. ఇంకొక వైపు చూసుకుంటే అక్కడ ఇటువైపు ఉన్నోళ్ళైతే వస్తారనమాట. ఇక్కడ మనోళ్ళు కొట్టడానికి త్సుబాకినో అండ్ వాళ్ళిద్దరిని. సో, ఈలోపు రొప్పో ఇజుజి పరిగెత్తుకుంటూ వచ్చి, "ఏయ్! ఇక్కడ మాతోట్రా మీరు ఫైట్ చేయాల్సిందని" అందరినైతే ఇసిరిసిరి కొడతారు.
ఇంకొక వైపు సుబాకినో అంటుంది, "నీకు ఎప్పట్లాగే మాస్టర్ స్ట్రెంత్ ఉంది కదా!" అని చెప్పి కంజితోటి, "నీ అంత స్ట్రాంగ్ కాదులే" అని కంజి అంటాడు. ఆల్రైట్. మనం కొంచెం దగ్గరలోనే ఉన్నాం వాళ్ళ బాస్ దగ్గరికి అని చెప్పి ఉరియో అంటాడు. బట్ సడెన్‌గా చూసుకుంటే అక్కడ బాస్ ఉండడు. వాడైతే ఇక్కడ సుబాకినో కింద ఉంటాడు. వచ్చి సుబాకినోనైతే కొట్టబోతాడు, గుద్దబోతాడు. అది చూసి షాక్ అవుతారు. బట్ సుబాకినో వాడి చేతిని ఆపి, "ఓహ్! ఫైనల్లీ నేను ఎక్సైట్ అవుతున్నా. నువ్వు నాతోటి డాన్స్ ఎయ్యాలనుకుంటున్నావా? సరే పద మనిద్దరం కలిసి డాన్స్ చేద్దామని" చెప్పి సుబాకినో అంటుంది. "నువ్వే లీడ్ చేస్తావు కదా!" అని మనోడిని అడుగుతుంది. సుబాకినో మోకాలుతో తన్నబోతే వాడు ఆపుతాడనమాట. సో, వాళ్ళిద్దరు ఫైట్ స్టార్ట్ అవుతుంది. సుబాకినో కొడుతుంది. వాడు ఆపుతాడు. వాడు కొడతాడు. సుబాకినో ఆపుతుంది. లాస్ట్‌కి సుబాకినో ఒక తన్ను తన్నితే వాడైతే వెనక్కైతే జరుగుతాడనమాట. అప్పుడు అది చూసి ఉరియు సరియు షాక్ అయ్యి, వాడు సుబాకి చాన్ తోటి అంత ఫైట్ చేయగలుగుతున్నాడంటే తనకు ఖచ్చితంగా స్కిల్స్ ఉన్నాయని చెప్పి అంటాడు. ఇంకొక వైపు ఆడ గ్రేబల్ లీడర్ అంటాడు, "ఎవడనుకుని ఉంటాడు మా దగ్గర ఇంతమంది నంబర్స్ ఉన్నా కానీ మీరు మమ్మల్ని ఇలా కొంతమందిని ఓడించగలరని చెప్పి. మేబీ మీరు బాగా తింటారు, బాగా బతుకుతారు కాబట్టి అలా చేస్తున్నారేమో" అని చెప్పి వాడంటాడు. "సరే నేను నీతోటి ఆడుకుంటా. బట్ నీ దగ్గరున్న ప్రతి రూపాయి నాకివ్వాలి" అని చెప్పి వాడంటాడు. సో, ఇక అంతటితోటి చాప్టర్ 78 ఎండ్ అయిపోయింది. సో, ఇంతటితోటి 5 చాప్టర్స్ అయిపోయాయి. అండ్ ఇక్కడితోటి ఈ వీడియోనైతే ఎండ్ చేసేద్దాం. బికాజ్ ఇది పర్ఫెక్ట్ పాయింట్ అనమాట. బికాజ్ నెక్స్ట్ వీడియోలో మనం పర్ఫెక్ట్‌గా ఈ ఆర్క్‌నైతే ఎండ్ చేసేయొచ్చు. ఏదైతే సుజుకాకు సంబంధించింది ఉందో. సో, కాబట్టి ఈ వీడియోని ఇక్కడితోటి ఎండ్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ దాంట్లో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.